హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పాన్ కార్డ్లో ఉన్నటువంటి తప్పొప్పులను కరెక్షన్స్ని 2026లో ఏ విధంగా చేసుకోవాలి. ఈ 2026లో పాన్ కార్డ్ కరెక్షన్ చేయాలంటే చిన్న మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. మరి అది మార్పు ఏంటి, మన ఎటువంటి మరి ఈ పాన్ కార్డ్లో ఉన్నటువంటి కరెక్షన్ చేయాలంటే ఎటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఆధార్ ప్రకారం ఏమన్నా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే పాన్ కార్డ్లో ఉన్నటువంటి సవరణలు ఈజీగా చేసుకోండి. మరి రండి, ఇదిగోండి ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, చేంజ్ ఆర్ కరెక్షన్ అని, దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం న్యూ పాన్ కార్డ్ ఎట్లా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అదే రాబోతుంది. రైట్, సో చేంజెస్ ఆర్ కరెక్షన్స్ అది దాన్ని సెలెక్షన్ చేసుకున్నాక ఈ పక్కన బటన్లో ఇండివిజువల్, సో మనందరం ఇండివిజువల్ కదా. సో కంపెనీ అయితే కంపెనీ సెలెక్షన్ చేసుకోండి, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ సెలెక్షన్ చేసుకోండి. సో నేను ఇండివిజువల్ సెలెక్షన్ చేసుకుంటున్నా. ఓకే, సో అంటే సెల్ఫ్ అన్నమాట, మన పర్సనల్ మన పేరు అట్లా ఉంటే కనుక ఇండివిజువల్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టైటిల్లో శ్రీ అంటే మగవారికి వస్తుంది, శ్రీమతి అంటే పెళ్ళైన వారికి వస్తుంది, కుమారి అంటే పెళ్లి కాని వాళ్ళకి వస్తుంది, మనందరికి తెలుసు. ఓకే, సో మీరు ఎవరిది చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క టైటిల్ అనేది మనం అక్కడి నుంచి సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఒక టైటిల్ అనేది సెలెక్షన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ సర్నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది. సో ఇక్కడ సర్నేమ్ అంటే ఇంటి పేరు ఇక్కడ ఎంటర్ చేయకండి, మీ పేరు ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే చూసుకుందాం, శ్రీనివాస్ కొండ అంటే అక్కడ శ్రీనివాస్ రాయండి, పక్కన ఫస్ట్ నేమ్ ప్లేస్లో కొండ అని రాయండి. ఓకే, సో అక్కడ సర్నేమ్ కొండ అని రాసి శ్రీనివాస్ అని రాస్తే రివర్స్ వస్తుంది. ఓకే, శ్రీనివాస్ కొండ అని పాన్ కార్డులో ప్రింట్ అయ్యి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఈ పేరు డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఆధార్లో ఉన్నటువంటి పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయాలండి. వేరే వేరే ఎంటర్ చేసిన ఫలితం లేకుండా పోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఫ్యూచర్లో ఉపయోగపడతాయి, ఎప్పుడైనా మిస్ అయినా కూడా డౌన్లోడ్ చేయడానికి. ఓకే, ఇట్లాంటి వాటికి మనకి ఫ్యూచర్లో మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా అవసరం పడతాయి, కాబట్టి ఎంటర్ చేయండి కరెక్ట్ చూసి. తర్వాత ఇక్కడ ఏంటిది, సిటిజన్ ఆఫ్ ఇండియా, అవును కదా, ఎస్ మీద పెట్టుకోండి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్. ఓకే, సో మనం కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ అనేది మారదు, పాతదే ఉంటుంది. సో ఇక్కడ టిక్ మార్క్ చేసేసి, ఇదిగోండి దీనికి టిక్ మార్క్ చేసేసి డీటెయిల్స్ అన్ని నేను పర్ఫెక్ట్గా ఎంటర్ చేసిన. సో సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి ఈ సెక్షన్ని మళ్ళీ మార్చరాదు, ఒక్కసారి చూడండి. మిస్టేక్ పోయిందనుకో మళ్ళీ క్రియేట్ చేయాలి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి కిందికి వచ్చి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్, పేరు యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఎంటర్ చేయండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ టోకెన్ నెంబర్ వచ్చింది కదా, టోకెన్ నెంబర్ నోట్అవుట్ చేసుకోండి, మధ్యలో ఎప్పుడైనా ఎగిరిపోయినప్పుడు కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ నేను కంటిన్యూ మీద కూడా క్లిక్ చేసిన. ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి, ఆప్షన్స్. ఇందులోకి వెళ్ళి మధ్యలో సెలెక్షన్ చేసుకోండి. ఓకే, నేను చెప్పింది సెలెక్షన్ చేసుకోండి, మిగతా సెలెక్షన్ చేసుకుంటే ఏంటంటే మనం ఫిజికల్గా అక్కడ పాన్ కార్డు వాళ్ళ యొక్క అడ్రస్కి కొరియర్ చేయాల్సి వస్తుంది, అవంతా మనకు అవసరం లేదు. సో నేను చెప్పింది మధ్యలో ఏదైతే ఉందో అది మాత్రమే మీరు సెలెక్షన్ చేసుకోండి, నేను చెప్పినట్టు చేయండి సరిపోతుంది. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్. సో ఏమంటుంది, లాస్ట్ 4 డిజిట్స్, ఆధార్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేయాలి. కేవలం లాస్ట్ 4 డిజిట్సే చెప్పినట్టు మాత్రమే చేయండి. ఓకే, తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఉన్నటువంటి పేరు యాజ్ ఇట్ ఈస్గా రాయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, పాన్ కార్డ్ మీద ఏ విధంగా మీకు ప్రింట్అవుట్ రావాలా మీ పేరు అని ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ కనబడుతుంది ఏదైతే పేరు ఉందో ఇదే విధంగా పాన్ కార్డ్ మీద ప్రింట్ అవుట్ వస్తుంది. ఇందాక మనం రివర్స్ ఎంట్రీ చేసాం చూసిరా, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. సో అక్కడ రివర్స్గా సర్నేమ్ ప్లేస్లో సర్నేము, పేరు ప్లేస్లో పేరు ఎంట్రీ చేస్తే ఇక్కడ రివర్స్ వచ్చేది పేరు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇక్కడ నుంచి కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ పేస్ట్ సైడ్కు మీరు మొత్తం తీసేసి మళ్ళీ కూడా కరెక్ట్గా రాసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ మీద టిక్ చేయండి, మేల్ అండ్ ఫీమేల్ కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. క్లియర్, రైట్. సో ఇక్కడ కింద ఫాదర్ నేమ్, ఒకే బాక్స్లో ఫాదర్ నేమ్ మొత్తం రాసేయండి. ఇక్కడ సర్ నేము, తర్వాత ఫస్ట్ నేము ఆ ప్లేస్లో అట్లా రాయకండి, ఫాదర్ నేమ్ మొత్తం కలిపి రాయండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, ఫాదర్ నేమ్ క్లియర్గా రాయండి. ఓకే ఉంటే మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి, అంటే అప్పుడప్పుడు సేవ్ చేస్తూ ఉండండి, మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన వరకు సేవ్ అయిపోతాయి, మధ్యలో పవర్ వేనా ఏం జరిగిన వస్తే కంటిన్యూ కావచ్చు. సో అక్కడ రెసిడెన్స్ దాని మీద క్లిక్ చేయండి, ఆధార్లో ఉన్న అడ్రస్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆఫీస్ అని సెలెక్షన్ చేసుకోవచ్చు, పైన రెసిడెన్స్ అంటే మన సొంతది అన్నమాట, సొంత ఇంటి అడ్రస్. క్లియర్, సో ఇక్కడ ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ మాత్రమే క్లియర్గా నేను ఎంటర్ చేస్తున్నా, ఎందుకంటే మనకు కొరియర్ ద్వారా
ఫిజికల్ పాన్ కార్డ్, ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది ఇంటికి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ యొక్క హౌస్ నెంబర్, మీ యొక్క స్ట్రీట్ ఉంటే స్ట్రీట్, విలేజ్, మండల్, డిస్టిక్, ఇక్కడ కంట్రీ, ఓకే, అండ్ కంట్రీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేట్ ఏంటి, మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క విలేజ్ కోడ్ సంబంధించిన పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆధార్ ప్రకారం ఎంట్రీ చేసేసేయండి. మొత్తం కూడా కంప్లీట్ ఆధార్ ప్రకారం. తర్వాత ఇదిగోండి ఇక్కడ మన యొక్క ఇండియన్ మొబైల్ యొక్క ఏంటిదంటే +91 కదా, సో అది సెలెక్షన్ చేసుకోండి ఇండియా అయితే. ఓకే, సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా 3 రకాల డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని కనబడుతుంది, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ బర్త్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రూఫ్ ఆఫ్ పాన్. సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కనబడుతున్నటువంటి ఏదైనా డాక్యుమెంట్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోండి ఈ ఆప్షన్లోకి వెళ్ళి. ఓకే, చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఆధార్ కార్డు కూడా ఉంది. నేను చేసేటటువంటి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్కి సంబంధించి ఇవన్నీ కూడా నేను ఆధార్నే సెలెక్షన్ చేసుకుంటున్నా. ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద అదే ఆయనకు సూటబుల్ అవుతుంది, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద అదే సూట్ అవుతుంది, అడ్రస్ కింద అదే సూట్ అవుతుంది, బర్త్ సర్టిఫికేట్ కింద అదే అవుతుంది. కాబట్టి ఇంకేంటి అన్నీ కూడా అదే సెలెక్షన్ చేసుకుంటున్నా. అఫ్కోర్స్ మీరు ఇవి అంటే డిఫరెంట్ కనుక మీరు చేంజ్ అంటే సెలెక్షన్ చేసుకుంటే కనుక ఆధార్ ప్రకారం పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆ తండ్రి పేరు, బర్త్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే సెలెక్షన్ చేసుకునే దానిలో ఉండాలి. మరి అది గుర్తుపెట్టుకోండి, ఇది కండిషన్. ఇలా అయితేనే మీకు పాన్ కార్డ్ ఇష్యూ అయితే, లేకపోతే ఇష్యూ కాదు. క్లియరా? మళ్ళీ నన్ను అయితే అనద్దు, పెట్టుకోండి వేరే ఆప్షన్ పెట్టుకోండి. కాకపోతే ఇందాక మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అవన్నీ కూడా కరెక్ట్ వేరే సెలెక్షన్ చేసుకునే డాక్యుమెంట్లో ఉండాలని నేను అంటున్నా. తర్వాత పాన్ కార్డ్. సో ఇక్కడ పాన్ కార్డు అయితే మనకు నెంబర్ అయితే మారదు, కాకపోతే పాతది పాన్ కార్డ్ మొబైల్లో ఉన్నా కానీ లేకపోతే జిరాక్స్ ఉన్నా కానీ ఇక్కడ స్కాన్ చేసి మనం అటాచ్మెంట్ చేయాలి. అఫ్కోర్స్ నో డాక్యుమెంట్ అని కూడా ఉంటుంది, కాకపోతే మ్యాక్సిమం ఉంటుంది కదా అందరికీ. సో నేను ఉన్నదేనా అంటున్నా. సో కాబట్టి ఇక్కడ ఎవరిదైతే పాన్ కార్డ్ కరెక్షన్ చేస్తున్నా వాళ్ళ పేరు రాయండి. అండ్ కింద హిమ్సెల్ఫ్, హర్ఫ్ అని ఉంటుంది, అది సెలెక్షన్ చేసుకోండి. నేను చెప్పింది చేయండి, వేరే ఏది మీరు ప్రయోగం చేయొద్దు. అండ్ పైన మనం 4 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి అక్కడ నెంబర్ 4 ఇచ్చిన. సో 3 అంటే 3 ఇవ్వాలి. సో అక్కడ ప్లేస్ కర్మేర్ రాసేసిన, కర్మేర్ నుండి అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 50 KB లోపు ఫోటో ఉండాలండి. అక్కడ ఫోటోని అటాచ్మెంట్ చేసేసి అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం సిగ్నేచర్ కూడా 50 KB లోపు ఉండాలి. అటాచ్మెంట్ చేసేసి అప్లోడ్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ చేసిన. నేను అన్నిటికీ పైన 3 ఆధార్ సెలెక్షన్ చేసుకుని ఒకదాన్ని పాన్ కార్డ్ సెలెక్షన్ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు 3 ఆధార్ కార్డులు అటాచ్మెంట్ చేయాలి, ఒక పాన్ కార్డ్ అటాచ్మెంట్ చేయాలి, మొత్తం 4 అటాచ్మెంట్ చేయాలి. ఇది కూడా నేను చేస్తున్నా చూసారా. సో ఇక్కడ 2 ఆధార్ కార్డులు ఎంట్రీ చేసిన, అంటే అటాచ్మెంట్ చేసిన. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసిన, 3వది కూడా. సో ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన, ఇక్కడ క్లిక్ చేసేసిన. అండ్ పాన్ కార్డ్ కూడా అటాచ్మెంట్ చేసిన, సబ్మిట్ మీద క్లిక్ చేసిన. క్లియర్గా అర్థమైందా? కాకపోతే మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఆధార్ యొక్క ఫస్ట్ 8 డిజిట్స్ అక్కడ ఎంటర్ చేయండి. ఓకే, 8 డిజిట్స్ ఎంటర్ చేసి కొంచెం కిందికి వస్తే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు చేసేటటువంటి కరెక్షన్స్ కరెక్ట్ కొట్టిరా, ఎంట్రీ చేసారా లేదా అని చూసుకొని ఇక్కడ కావాలంటే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళండి, లేదంటే ప్రొసీడ్కి వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ పేమెంట్కి అయితే వస్తుంది. క్లియర్గా అర్థమవుతుందా? రైట్. ఎంత అండి అమౌంట్? 106.90. సో ఇక్కడ టిక్ మార్క్ చేసేసి అగ్రీ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ అన్ని ఆప్షన్స్ని యూజ్ చేసుకొని పేమెంట్ అయితే కట్టవచ్చు. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అంటే అందరికీ ఎక్కువ మందికి ఉండకపోవచ్చు, గూగుల్ పే, ఫోన్పే అయితే చాలా మందికి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి యూపీఐని సెలెక్షన్ చేసుకోండి, ఈజీ ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్కి అయితే మనం అమౌంట్ ఎంత కడుతున్నామండి? ₹106.90. సో ఇక్కడ యూపీఐ సెలెక్షన్ చేసుకున్న, జనరేట్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వచ్చేసింది, స్కాన్ చేయండి. ఇక్కడ మీరు కొట్టేటప్పుడు ఫోన్ మాట్లాడడం కానీ, రీఫ్రెష్ చేయడం కానీ, అది రెస్పాండ్ అవ్వట్లేదని బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావడం కానీ ఇట్లాంటి ఏం చేయొద్దు. అది సక్సెసా ఫెయిల్యూరా వచ్చేదాకా ఈ పేజ్ని అట్లనే ఉంచండి. ఓకేనా? సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి కింద కంటిన్యూ ఉంది కదా, మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇది పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన, మళ్ళీ కొంచెం ఇక్కడ టిక్ మార్క్ చేసేసి దీనికి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ అథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినా ముందుకు వెళ్ళదు, అథెంటికేషన్ మీదనే క్లిక్ చేయాలి. ఓకే, సో ఇందాక వెరీ ఫస్ట్ పేజ్లో మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ పోతుంది. ఇదిగోండి ఇక్కడ ఓటీపీ జనరేట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసేసి అక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ ఆధార్కి కూడా వెరిఫికేషన్ చేసుకుంటుంది కాబట్టి ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే వీలు కాదు. ఒకవేళ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఇదిగోండి ఇక్కడ కంటిన్యూ విత్ ఈ సైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను చెప్తాను ఏం చేయాలో. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ టిక్ చేసేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆధార్కి రిజిస్ట్రేషన్ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఇందాక ఎంటర్ చేసిన మొబైల్ కాదు, అంటే అదే సేమ్ ఆధార్కి లింక్ ఉన్నా నో ప్రాబ్లం, కానీ బై డిఫాల్ట్గా మాత్రం ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్కే మెసేజ్ వస్తుంది. అక్కడ ఏ నెంబర్ ఉన్నదని కదా లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్ కూడా కనబడుతుంది. ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి కరెక్ట్ ఉంటే. అయితే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఆథరైజ్డ్ పాన్ ఎవరైతే ఉంటారో పాన్ కార్డ్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. వాళ్ళు తంబు పెట్టి మీ పాన్ కార్డ్ అనేది ఓకే చేస్తారు. ఇదిగోండి సక్సెస్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, పేమెంట్ కూడా కట్టాము. ఇక్కడ డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. దీనికి ఒక పాస్వర్డ్ అడుగుతుంది. మరి ఏంటి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి ఫామ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. దీనికి కావాలంటే ప్రింట్ తీసుకోండి. పైన టాప్లో అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఉంది. సో అక్నాలజ్మెంట్ నెంబర్ తీసుకొచ్చి ఇదే ఫ్రంట్ పేజ్కి వచ్చేసేయండి. అక్కడ పైన మీకు స్టేటస్ అని కనబడుతుంది కదా, నో స్టేటస్, దాని మీద క్లిక్ చేసి అక్నాలజ్మెంట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసినా కూడా మీకు స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ డిస్పాచ్ అయిందా లేదా అని కూడా వస్తుంది. ఆ డిస్పాచ్ అనే నెంబర్ కూడా మీకు కనబడుతుంది ఒకవేళ ఇంటికి డిస్పాచ్ అయితే అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు నేమ్ మిస్ మ్యాచ్ కొరకు వేరే ఇంకొక ప్రూఫ్ కావాలి అని మనకు మెయిల్ చేస్తూ ఉంటారు, ఒక లెటర్ అనేది పంపిస్తూ ఉంటారు. మరి దానికి ఏం చేయాలి, ఎట్లా మెయిల్ చేయాలి, ఎవరికి మెయిల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో అడగండి.